మాది తమటాడ గ్రామం అండి. హైవే నుంచి 2.5 కిలోమీటర్స్ అండి. మా ఊర్లో ఏంటంటే కొంతమంది ఉన్నారు. చాలా అడిగిన వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడడం చాలా ఎక్కువైపోయిందండి. అసలు గ్రామంలో ఉండలేని పరిస్థితి వచ్చేసింది మాకు. ఎవరిని రక్షణ అడుగుదామంటే రక్షకులే భక్షకులైన ప్లేస్ అయిపోయింది మాది. సో ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉండి మమ్మల్ని కాపాడతారనే భరోసాతోటి మేము టీడీపీలోకి వచ్చామండి. మొదటి నుంచి టీడీపీయే. కాకపోతే ఒకసారి జగన్ గారికి ఓటేసి మోసపోయాం జనాలందరం మేము. కాబట్టి ఈసారి ఈయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి మాకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నాం. మేమైతే పర్సనల్గా చాలా ఇబ్బందులు పడ్డాము. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ ఏం పెట్టలేము స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత మేము కాలేజ్కి వెళ్ళక కూడా మంచి ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఆ తర్వాత ఏం చదువుతున్నాం మాకే అర్థం కాని స్థితిలో మేము చదువుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం మాకు మంచి జరుగుతుంది. మాకు భవిష్యత్తులోని మాకు ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి, అతను తీస్తారు అనే నమ్మకంతో నేను ఈ సర్టిఫికెట్ మీద సిగ్నేచర్ అడిగాను. ఇంకా అతను చేశారు. ఇదిగోండి. చాలా థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. నేను ఆర్థికంగా తక్కువగా ఉన్నాను. అందుకనేసి అంటే అతను కళలకు రెక్కలు అనే ఒక స్కీమ్ తెచ్చారు, ఒక పథకం తెచ్చారు. దాని ద్వారా చదువుకోలేని విద్యార్థులకు 5 లక్షల వరకు కూడా 0 ఇంట్రెస్ట్ ప్రకారంగా అతనే కట్టుకుంటారు గవర్నమెంట్కి. మాలాగా చదువుకోవాలనుకున్న ప్రతి విద్యార్థికి అతను కట్టుకుంటాను, ఇంకా విదేశాలకు పంపుతాను అని అతను అన్నారు. సో నేను అందుకే ఈ పథకం ప్రకారంగా అతన్ని అడిగాను. అతను నాకు మంజూరు చేశారు. కుటుంబ పరంగా నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను సార్. మాకు 3 సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పెట్టేశారండి మా భూమి తీసుకోవడానికి. మా మావయ్య గారు వాళ్ళ నాన్నగారు సంపాదించారండి అది. అయితే అవి మాకు రాకుండా చెయ్యాలని, పాస్ పుస్తకాలు రాకుండా చేయడానికి చాలా ఇబ్బంది పెట్టేశారండి మమ్మల్ని. ఇబ్బంది పెట్టి మమ్మల్ని బెదిరిస్తే మేము ఎంతకో కొంతకి ఇచ్చేస్తాం కదా అనేసి మమ్మల్ని చాలా ఇబ్బంది, మా ఆయన గారిని చాలా ఇబ్బంది పెట్టేశారండి. ఆయన వాళ్ళ వల్ల హెల్త్ కూడా పాడైపోయిందండి. అదే 2 ఇయర్స్ నుండి ఈ సమస్య ఎదుర్కొంటున్నామండి. 2-3 ఇయర్స్ నుండి. రీసెంట్గా మళ్ళీ వారం రోజుల క్రితం కూడా బెహ్రా నాగేశ్వరరావు రిటైర్డ్ చేయండి, ఆయన కడగల సూర్యారావు అని ఉన్నారండి. వాళ్ళిద్దరూ కలిసి ఎమ్మెల్యే గారి పేరు చెప్పి మమ్మల్ని బెదిరించి, అప్పల నరసయ్య గారి పేరు చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. బెదిరించి వాళ్ళు భూమి దున్నేశారండి వారం రోజుల క్రితం. దున్నేస్తే మా ఆయన గారు అడిగారని ఆయన బెదిరించారండి. ఆయన మళ్ళీ హాస్పిటల్లో ఉన్నారండి 10 రోజులు. వారం రోజుల నుండి తిరుమల హాస్పిటల్లో ఉన్నారండి. తిరుమల హాస్పిటల్లో ఉండగా మళ్ళీ 3 డేస్ బ్యాక్ వాళ్ళే వచ్చి దున్నేసి పోల్స్ వేసేసారంటండి. జేసీబీ తెచ్చి దున్నేసి పోల్స్ వేసేసారండి. నిన్న సాయంత్రం మేము హాస్పిటల్ నుండి వచ్చామండి. హాస్పిటల్ నుండి వచ్చేసరికి ఒక ఆయన చూడడానికి వచ్చి ఇలా చేశారు అనేసి చెప్పారండి. ఇంకా మాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చాం. మా పెద్దనాన్నగారు పెద్దమ్మగారు నన్ను పెంచుకున్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రకారం నన్ను అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళ ఆస్తులన్నీ మాకు రిజిస్ట్రేషన్ చేశారు. కానీ ఈరోజు అన్ని సర్వే నెంబర్లు వేరువేరేగా ఉన్నాయండి. ఆ ఊళ్ళో వేరే వాళ్ళు మా పేరు మీద, మావి వాళ్ళ పేరు మీద అన్నట్లు ఉన్నాయి. సాగు అంటే భూమి అయితే మా అండర్లోనే ఉంది. కానీ దానికి ఇప్పుడు మేము అమ్ముకుందాము అన్నా సరే ఆధారం లేనట్లు ఉందండి. దానికోసం నేను అంటే మొన్న భూ సర్వే కూడా అయ్యింది. కానీ మా పేరు మీద ఉన్నవి మేము కాదు అని అన్నాము. అంటే మా పేరు మీద వచ్చిన సర్వే నెంబర్లు మావి కావు అని మేము చెప్పేసాం ఖచ్చితంగా. కానీ మా అండర్లో ఉన్నవి కొంతమంది రాయించారు అన్నట్లుగా అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పారు. సర్వే నెంబర్లో ఏమైనా తారుమారులు అయ్యాయి అనుకుంటారా మీరు? సర్వే నెంబర్లు తారుమారు అయ్యాయి అని అంటున్నారండి. ఇది ఎవరు చేసి ఉంటారు అనుకుంటున్నారు? ఎవరు చేశారంటే అప్పటి నుండి వస్తుంది భూ కరెక్ట్గా లేదు అనే అంటున్నారు కదండి. భూ తాలూకు సమస్య అనేది కరెక్ట్గా లేదు అని అంటున్నారు కదా, దానివల్ల అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కరెక్ట్గా అంటే ఎవరి పేరు మీద అయినా మన సాగు బట్టి తెలియాలి కదండి, ఎవరి భూమి ఎవరిదా అనేది. దాన్ని బట్టి మనకి ఇవ్వాలి కదా సర్వే నెంబర్స్. అవి మంది అనేది ఇంకొకరిది అనకూడదు కదా.